ఈ దినం ఆరాధనకు సహాయకరంగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. అదే 22వ వచనం కూడా చదువుకుందాం. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారం. అంటే ఆరాధన అంటే తెలిసిన దానిని ఆరాధించటం, అదే ఎరిగి ఆరాధించుట. ఈ దినం ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన ఎవరో మనం ఎరిగి మనం ఆరాధన చేద్దాం. అందుకు సహాయకరంగా ఆయన మనకి ఏం చేశాడో, మనం ఆయన సంబంధులుగా ఎలా మారామో మనము ఆ వాక్యానికి సహాయకరంగా 1 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తున్న వారమై సత్యవంతుని అంది ఉన్నాము. ఆయనే నిజమైన దేవుణ్ణు నిత్య జీవమునై ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారును ఆయన్ని ఏ విధంగా ఎరిగాం? ఆయన సత్యవంతుడైన దేవుడు, అంత మాత్రమే కాదు, ఆయన నిజమైన దేవుడు. నిజమైన దేవుడు ఉన్నాడంటే నిజం కాని దేవుడు కూడా ఉంటారు కదా. నిజమైన దేవుడు ఎక్కడైతే ఉంటారో అదేవిధంగా ఈ లోకంలో నిజం కాని దేవుడు కూడా ఉన్నారు. అదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా ఉంది. 4:8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజముగా దేవుని కాని వారికి దాసులై ఉంటిరి. చాలండి. ఇది మన పూర్వస్థితి. ఏంటంటే ముందు మనం నిజానికి కాని దేవుళ్ళకు దాసులుగా ఉన్నాం. మనం ఎరగని దేవుళ్ళకి, మనము ఎరిగిన దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు, అబద్ధమైన దేవుళ్ళకు దాసులుగా ఉన్నాం. అంటే అందుచేత మన జీవితంలో మరణం ఉంది. అంటే మరణం ఏ విధంగా ఉందంటే దీనికి సహాయకరంగా యోహాను రాసిన పత్రిక కాదు, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏమని ఉందంటే, అద్వితీయ సత్య దేవుడినైన నిన్ను పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవం. ఆయన ఎరుగుట ద్వారానే నిత్య జీవం. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి ఎరుగుటమే మనకి నిత్య జీవం. ఒకవేళ ఆ తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి మనం ఎరగకపోతే మనము మృతించిన వారమే, అదే చచ్చిన వారమే, జీవం లేని వారమే. అటువంటి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మనం ఆ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపి ఆయన ఏం చేశాడో మనం ఒకసారి ఈ పత్రికలోనే 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. మనం సత్యవంతుడైన వాణ్ణి ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించాడు. అవును, దేవుని కుమారుని మన కోసం పంపించింది ఎందుకంటే సత్యవంతుడైన దేవుణ్ణి మనం ఎరగటానికి మనకి ఏం అనుగ్రహించాడంటే ఆయన జ్ఞానాన్ని అనుగ్రహించాడు, ఆయన వివేకాన్ని అనుగ్రహించాడు. ఒకవేళ ఆయన జ్ఞానం, ఆయన వివేకం అనుగ్రహించకపోతే మన పూర్వస్థితి ఎలాంటిదంటే, ముందు మనం చూసాం కదా, మనం చచ్చిన వంటి వారం అన్నమాట. అటువంటి మనల్ని ఆయన మనకి వివేకాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించి ఆయన నిజమైన దేవుణ్ణి ఎరగటానికి దారి చూపించాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుని సంబంధులుగా మార్చుకున్నాడు. ముందు మనం ఎలాంటి వారం అంటే 19వ వచనంలో ఉంది కదా, మనం దేవుని సంబంధులు అనియు లోకమంతయు దుష్టుని యందు అని ఎరుగుదుము. అవును, మనము ఇంతకుముందు దుష్టునికి సంబంధించిన వారం. అటువంటి మనల్ని మన హృదయాల్లో మనకి జ్ఞానాన్ని పుట్టించి దేవుడికి మనకి ఒక అండర్స్టాండింగ్ని కలిగించి ఆయన ఏం చేశాడంటే నిజమైన దేవుడు ఎవరో ఎరగటానికి కృప చూపించాడు. అందువలన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇంకా 2వ వచనం ఉంది, 4వ అధ్యాయం 10వ వచనం. మనం దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన ప్రియ కుమారుని పంపెను. మనమైతే ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రేమించలేదు, కానీ ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడనమాట. ప్రేమించి మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఉండటానికి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ప్రాయశ్చిత్తం అంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు ఆయన నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. మనం ఎలాంటి వారం అంటే అపరిశుద్ధులం. అదేవిధంగా అనీతిమంతుడైన మనల్ని తండ్రితో కూడా సంధి చేయటానికి ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా ఉంచటానికి, ఆ దేవుడు పర్ఫెక్ట్గా పరిశుద్ధిగా ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉంచటం కోసము ఆయనకు ఒక సంధిని ఏర్పరిచారు. ఎవరి ద్వారా అంటే ప్రియ ఆయన యేసుక్రీస్తు కుమారుని ద్వారా ఒక సంధిని ఏర్పరిచి ఆయన ఈ లోకానికి వచ్చి మనకు రావాల్సిన పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకొని భరించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అవును, యెషయా భక్తుడు ఈ విధంగా అంటాడు కదా, యెషయా 53:10 అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అనే రీతిగా మనం చూస్తూ ఉన్నాం. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రియ కుమారుని, సొంత కుమారుని, ముద్దు కుమారుని మన కొరకు, మన పాపాల కొరకు మనకి అర్పించిన రీతిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అవును, ఆ ప్రభువారు మనకు ఎంతగా చేశాడంటే ఆ శిలువలో ఆయన చేసిన కార్యాన్ని మనం చూసినప్పుడు ఒక్కసారి ఆ తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో, తన కుమారుని, ప్రియ కుమారుని కంటే మనల్ని అంతగా ప్రేమించాడనమాట. అంతగా ప్రేమించి మనల్ని ఆయనతో సహవాసం చేసుకోవడానికి ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన సంబంధులుగా ఆయనతో సహవాసం చేస్తూ ఉంటామో మనకు నిత్య జీవం దొరుకుతుంది అన్నమాట జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అవును, మన పరిశుద్ధత విషయంలో, పవిత్రత విషయంలో గత 2-3 వారాల నుండి దేవుడు మనకి హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. అంకుల్ ద్వారా అయితేనేమి, ఇంకా సువార్థికులు పిల్ల వెంకటరత్నం గారు కానీ, మొన్న బుధవారం ఎలిషా అంకుల్ కానీ, ఏ రోజు చూసినా కానీ పరిశుద్ధత, పవిత్రత, యథార్థత. ఎందుకంటే మా ప్రభువారు కూడా ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, ఆయన పవిత్రంగా ఉన్నాడు, ఆయన యథార్థంగా ఉన్నాడు. అటువంటి జీవితాలనే మన నుండి కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే మనం కూడా ఆ విధంగా జీవిస్తే ఆయన మనతో సహవాసం చేయాలని ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు అనమాట. అందుకు మనం ఏమైనా తప్పిపోయామేమో అనేక సార్లు మనకు ఈ దాసుల ద్వారా బోధిస్తూనే ఉన్నారు. నా మట్టుకు నేను కూడా ఎన్నోసార్లు ఈ విషయంలో చాలాసార్లు తప్పిపోతూ ఉన్నాను. అయినా ఆయన మాటల ద్వారా నన్ను హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. ఆయన చేస్తున్న ఈ మాటల ద్వారానే ఎంత ప్రేమ మన ఎడల ఆయన చూపిస్తూ ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంది. అంత గొప్ప ప్రేమ ఆ దేవుడు ప్రేమించిన మనం ఏం చేసినా రుణస్థునివే గనక ఆయన ముందున్న పాత్రను, ఆయన సాదృశ్యంగా ఉన్న ఆ శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, దానిలో పాలు పంచుకుందాం, యథార్థంగా ఆరాధన చేద్దాం.